ఇక భీష్మాచార్యుడి యొక్క వైభవం ఏమిటంటే, ఆ గంగాపుత్రుడు ఇన్ని సంవత్సరాలు ఒక పెద్ద వృక్షంలాగా బ్రతికిన వాడై, గుడ్డెల్లి పిల్లనెక్కిరించినట్టుగా ఆ హస్తిన సామ్రాజ్యాన్ని 256-7 సంవత్సరాలకి పైబడ్డవాడు భీష్మాచార్యులు. అన్ని సంవత్సరాలుగా చూసుకున్న వాడిని ఇప్పుడు దుర్యోధనుడు అనరాని మాటలు అంటాడు. ఇంకా ఏ మాటలు లేకుండా దుర్యోధనుడిని చూస్తూ ఉండిపోయాడంటే, దీనికి దుర్యోధనుడి మీద ఒక జాలి కూడా. ఎందుకంటే మళ్ళీ ఇంతమంది తమ్ముళ్ళు చనిపోయారు కాబట్టి. తాత, నువ్వు మాకు యుద్ధం చేసి మమ్మల్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. నువ్వు అసలు అది చెయ్యక్కర్లేదు. ఎందుకంటే నువ్వు ఏ రోజు చెప్పావో ఆ రోజే నేను తెలుసుకోవలసినది. నువ్వు ఆ ఉద్యోగ పర్వంలో ఆఖరి రోజే చెప్పావు, నేను పాండవులను చంపను అని. అప్పుడే నేను అనుకోవాల్సింది నువ్వు నన్ను మోసం చేయటానికి వచ్చావని. నేను అర్జునుణ్ణి జయించలేను, నాకంటే విశేషమైన అస్త్రశక్తి అర్జునుడి దగ్గరకుంది అని చెప్పినప్పుడే నేను నిన్ను అనుమానించాల్సింది. నువ్వు దీర్ఘకాలంగా అర్జునుడితో యుద్ధం చేసి టైం వేస్ట్ చేస్తుంటే ఈ భీముడు బీభత్సం చేస్తున్నాడు. భీముడు బీభత్సం చేస్తున్నాడా అంటే, నిన్న మొన్న పుట్టిన వాళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టేస్తున్నారు. కాబట్టి నువ్వు మా వైపు యుద్ధం చేసేది మమ్మల్ని మోసగించటానికి. నీ మాటల్లోనే మోసం కనపడింది నాకు. ఆ కర్ణుడితో తగాదా పెట్టుకొని కర్ణుడు మనసు విరిచేసేలాగా ప్రవర్తించటం వల్ల కర్ణుడు నేను యుద్ధానికి భీష్ముడు చచ్చిన తర్వాతే వస్తాను, లేదా భీష్ముడు యుద్ధ రణరంగంలో ఉంటే నేను రానన్నాడు. కాబట్టి ఇవాళ నువ్వు ఇంకా మమ్మల్ని మోసం చెయ్యటం మానేసి నీ పదవికి నువ్వు రాజీనామా ఇచ్చి నువ్వు వెళ్ళిపోతే నేను కర్ణుడిని దింపుతాను. రేపొద్దు నుంచి కర్ణుడే మమ్మల్ని కాపాడుతాడు. నువ్వు యుద్ధం చేసి మమ్మల్ని ఆదుకోవాల్సినంత ధైర్యం నువ్వు చేయక్కర్లేదు తాత. అంత బాధ్యతని నీ ముసలి భుజాల మీద మోసుకోవక్కర్లేదు తాత. అసలు నీకంత కష్టం వద్దు తాత, నువ్వు వెళ్ళిపోవచ్చు తాత. వెటకారంగా ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడే అసలు భీష్ముడు 10వ రోజు చచ్చిపోయాడని ఎవరు చెప్పారు మీకు? భీష్ముడు 8వ రోజు రాత్రే చచ్చిపోయాడు.